క్రం కృష్ణాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీకృష్ణ శరణాష్టకం, ఈ స్తోత్రం యొక్క అర్థం, ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలం తెలుసుకుందాం. ముందుగా స్తోత్రాన్ని చూద్దాం. సర్వసాధనహీనస్య పరాధీనస్య సర్వతః పాపపీనస్య దీనస్య శ్రీకృష్ణ శరణం మమ. నాకు జీవనోపాధి లేదు, ఎల్లప్పుడూ పరులపై ఆధారపడతాను. నేను ఎన్నో పాపాలు చేశాను, ఇప్పుడు దీనస్థితిలో ఉన్నాను. ఓ కృష్ణ, నీ పాదపద్మములనే శరణు వేడుతున్నాను. సంసార సుఖ సంప్రాప్తి సన్ముఖస్య విశేషతః బహిర్ముఖస్య సతతం శ్రీకృష్ణ శరణం మమ. నేను ఎల్లప్పుడూ బాహ్యంగా ఉండే సంసార సుఖాలతో మునిగిపోయాను, ఇప్పుడు నేను ఉదాసీనంగా ఉన్నాను. ఓ కృష్ణ, నీ పాదపద్మములనే శరణు వేడుతున్నాను. సదా విషయ కామస్య దేహారామస్య సర్వదా దుష్ట స్వభావవామస్య శ్రీకృష్ణ శరణం మమ. నేనెల్లప్పుడూ ప్రాపంచిక విషయాలలో ఉంటూ మనోహరమైన యువతుల సహవాసంతో ఆనందం పొందాను. ఓ కృష్ణ, ఇప్పుడు నీ పాదపద్మములనే శరణు వేడుతున్నాను. సంసార సర్పదష్టస్య ధర్మభ్రష్టస్య దుర్మతే లౌకిక ప్రాప్తి కష్టస్య శ్రీకృష్ణ శరణం మమ. నేనెప్పుడు దుష్టకార్యాలలో నిమగ్నమై ఉన్నాను. నా కల్మషమైన బుద్ధి వలన ఎటువంటి ధర్మకార్యాలను నిర్వర్తించలేదు. భౌతిక సుఖాల కోసం వెంటబడ్డాను. ఓ కృష్ణ, నీ పాదపద్మములని ఇప్పుడు శరణు వేడుతున్నాను. విస్మృత స్వీయ ధర్మస్య కర్మమోహిత చేతసః స్వరూపజ్ఞానశూన్యస్య శ్రీకృష్ణ శరణం మమ. నా కర్తవ్యాలు, బాధ్యతలు, ధర్మాలు అన్నీ నేను మరచిపోయాను. ధార్మిక సంస్కారాలను కూడా మరచితిని. నన్ను నేను తెలియకుండా ఉన్నాను. ఓ కృష్ణ, నీ పాదపద్మములనే శరణు వేడుతున్నాను. సంసార సింధుమగ్నస్య భగ్నభావస్య దుష్కృతే దుర్భావలగ్నమనసః శ్రీకృష్ణ శరణం మమ. ప్రాపంచిక సుఖాలనే సముద్రంలో నేను పూర్తిగా మునిగి ఉన్నాను. నేను పగిలిన, దిక్కుతోచని, నిరాశా నిస్పృహలతో ఉన్నాను. ఓ కృష్ణ, నీ పాదపద్మములనే శరణు వేడుతున్నాను. వివేకధైర్య భక్త్యాదిరహితస్య నిరంతరం విరుద్ధకరణాసక్తే శ్రీకృష్ణ శరణం మమ. నేను స్వచ్ఛమైన బుద్ధి, ధైర్యం, భక్తి లేకుండా అనైతిక చర్యలకు పాల్పడ్డాను. ఓ కృష్ణ, నీ పాదపద్మములనే శరణు వేడుతున్నాను. విషయాక్రాంత దేహస్య వైముఖ్య హృత సన్మతే ఇంద్రియాన్వగృహీతస్య శ్రీకృష్ణ శరణం మమ. నేను భౌతిక సుఖాలను కోరుకోవడంలో మునిగిపోయాను. నేను ఉన్నత వ్యక్తిత్వాన్ని నిరాకరించాను. ఇంద్రియ సుఖాలచే నియంత్రించబడ్డాను. ఓ కృష్ణ, నీ పాదపద్మములని శరణు వేడుతున్నాను. ఏతదష్టక పాఠేన హ్యేతదుక్తార్థ భావనాత్ నిజాచార్య పదాంభోజ సేవకో దైన్యమాప్నుయాత్. అనగా, ఈ స్తోత్రాన్ని ప్రతినిత్యం శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా శ్రీకృష్ణుని పాదపద్మాల వలన అన్ని రకాల పాపాలను, బాధలను నశింపజేయును. ఓం క్రం కృష్ణాయ నమః.